రేపు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, చూడండి, మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి అండ్ ఒక 10 మందికి షార్ట్ ఫిల్మ్ని షేర్ చేయండి అండ్ ఆ 10 మందిని ఇంకొక అట్లీస్ట్ 2-3 మెంబర్కి షేర్ చేయమని చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, రేపు కిస్మత్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యే కంటే ముందు యాజ్ ఏ డైరెక్టర్గా, ఫిల్మ్ మేకర్గా షార్ట్ ఫిల్మ్ గురించి బేసిక్ ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్మత్ స్టోరీ వచ్చేసి ఇట్స్ ఎ సింపుల్ 3 యాక్ట్ స్ట్రక్చర్ స్టోరీ. ఒక డిజైర్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేసుకొని గోల్ ఎలా అచీవ్ చేశారు అనేది థింగ్. సో దాన్ని చిన్న సస్పెన్స్ యాడ్ చేసి అందులో కొంచెం ఎమోషనల్ డ్రామాని యాడ్ చేయడానికి ట్రై చేశాను. నేను ప్రీవియస్గా చేసిన ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆల్ ఆర్ మోస్ట్లీ హార్డ్లీ ఒక 10 minutes ఉంటాయి. ఈవెన్ అందులో ఎమోషన్స్ కానీ ఏముండవు, అన్నీ మోర్ ఆఫ్ సస్పెన్స్ ఆర్ చిన్న మెసేజ్ ఓరియంటెడ్ లా ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం 30 minutes డ్యూరేషన్ తోటి షార్ట్ ఫిల్మ్ అటెంప్ట్ చేశాను. సో దట్ 30 minutes చేస్తున్నాను కాబట్టి సింపుల్గా తీసుకుందాం. టెక్నికల్ ఛాలెంజెస్ ఏమొస్తాయి మనకి ఆన్ షూట్కి వెళ్ళే వరకు తెలియదు. సో ముందే ఎక్కువ బడ్జెట్లు ఇన్వాల్వ్ చేసి ఎక్కువ క్యాస్ట్ అండ్ క్రూని ఇన్వాల్వ్ చేసి ఆన్ షూట్లో ఏం సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు కాబట్టి మినిమల్గా ప్లాన్ చేసుకుందాం. సో దట్ ఒక సింపుల్ స్టోరీని క్రియేట్ చేసుకున్నాను. సో దాన్ని ఎంత బెటర్గా ప్రజెంట్ చేయగలను. సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఎలా ప్రజెంట్ చేసినా దాంట్లో లెర్నింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ డైరెక్షనల్ ఆస్పెక్ట్స్లో అవ్వచ్చు, స్టోరీ డెవలప్మెంట్లో అవ్వచ్చు, దేర్ విల్ బి ఆల్వేస్ న్యూ లెర్నింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. సో దట్ వన్స్ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మీరు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ నాకు ప్రొవైడ్ చేస్తే ఐ కెన్ వర్క్ ఆన్ దోస్ ఫీడ్బ్యాక్ అండ్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వాటిని ఇంప్లిమెంట్ చేసేలాగా ప్లాన్ చేస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్ అండ్ క్రూ, మేజర్గా 3 యాక్టర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తారు, రత్న, అఖిల్ అండ్ లాజరస్. సో ముగ్గురు ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేస్తున్నారు, బట్ దే డిడ్ రియల్లీ గుడ్. మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు వన్స్ రిలీజ్ అయిన తర్వాత. ఈవెన్ మీరు కూడా వాళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, మీ ఒపీనియన్ని కన్స్ట్రక్టివ్ వేలో ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తే దట్ కెన్ హెల్ప్ దెమ్ టు ఇంప్రూవ్ దేర్ యాక్టింగ్ స్కిల్స్. అండ్ డిఓపి తౌసిఫ్ కేడి, ఎంత హెక్టిక్ సిచ్యువేషన్ ఉన్నా కానీ తన సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయ్యేది కాదు. వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, స్కెడ్యూల్ చేంజెస్ అవ్వచ్చు, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. 5 daysలో చేయాల్సిన షూట్ 3 daysలో కంప్లీట్ చేయటం అంటే డిఓపికి చాలా లోడ్ అవుతుంది. ఈవెన్ ఆ లోడ్ అంతా తీసుకొని యాజ్ ఏ డైరెక్టర్గా నాకేం కావాలి, యాజ్ ఏ డిఓపి తన ఇన్పుట్స్ ఏంటి అన్నీ యాడ్ చేస్తూ చాలా సపోర్ట్ చేశాడు షూట్ జరిగిన అన్ని డేస్. తౌసిఫ్కి ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేయాలి అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా తనతోనే కొలాబరేట్ అవ్వడానికి ప్లాన్ చేస్తాను ఈవెన్ కమింగ్ ప్రాజెక్ట్స్లో. ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్, వితౌట్ హిమ్ ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయ్యేది కాదు. దట్ ఐ కెన్ సే దట్. సౌండ్ శ్రవణన్ చేస్తున్నాడు, తను కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశాడు బిగినింగ్ నుంచి, ఈవెన్ ప్రాపర్ సౌండ్ మిక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్, రుద్రకిరణ్ అని చెప్పేసి చాలా మంచిగా, ఈవెన్ నేను తనతో ప్రీవియస్గా ఒక ప్రాజెక్ట్ చేయించుకున్నాను 3 years బ్యాక్, ఫీర్ అని చెప్పేసి. సో ఆ కాన్ఫిడెన్స్తో ఈ ప్రాజెక్ట్ కూడా తనకే ఇచ్చాను. సో మీరు ఆల్రెడీ ట్రైలర్లో మ్యూజిక్ విన్నారు కదా. సో షార్ట్ ఫిలింలో కూడా ఆ లెవెల్కి తగ్గకుండా ఈవెన్ షార్ట్ ఫిలిం మొత్తాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది, ఈవెన్ సౌండ్ డిజైన్ కూడా. అండ్ పోస్టర్స్ వచ్చేసి గౌతమ్ డిజైన్ చేశాడు. సో ఈవెన్ మీరు పోస్టర్స్ ఆల్రెడీ చూశారు కదా, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కంటే పోస్టరే చాలా బాగుంది అని మెన్షన్ చేశారు. సో ఈవెన్ దో ఇట్స్ ఎ షార్ట్ ఫిలిం, సో ఒక సినిమాటిక్ ఫీల్ ఉండేలాగా పోస్టర్ డిజైన్ చేయించాము. సో ఆ క్రెడిట్ అంతా గౌతమ్కి వెళ్తుంది. సో థ్యాంక్ యూ. ఫైనల్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఒక సింపుల్ స్టోరీ, సింపుల్ స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేశాను అనేది చూడండి. ఎక్కడైనా మీకు ఇంప్రూవ్మెంట్స్ అనిపిస్తే ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మాకు, మా టీం మొత్తానికి ప్రొవైడ్ చేయండి. విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దట్ అండ్ కమింగ్ ప్రాజెక్ట్స్లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఫైనల్లీ నేను స్పెసిఫిక్గా థ్యాంక్స్ మెన్షన్ చేయాల్సింది ఈ షార్ట్ ఫిల్మ్కి క్రౌడ్ ఫండ్ చేసిన వాళ్ళకి. ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ క్రౌడ్ ఫండ్ చేశారు. వితౌట్ దేర్ సపోర్ట్ అంత బడ్జెట్ నేను పుల్ చేసేవాడిని కాదు. ఈవెన్ నా సేవింగ్స్ నుంచి కొంత అమౌంట్ పెట్టుకున్నా, మేజర్ అమౌంట్ క్రౌడ్ ఫండింగ్ నుంచి సపోర్ట్ వచ్చింది. సో క్రౌడ్ ఫండ్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. సుబ్బు కామెడీ ఫ్లిక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇనిషియల్ నుంచి ఫాలో చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఫాలోవర్కి, నేను ఇచ్చే చిన్న అప్డేట్ని వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యి షేర్ చేస్తున్న వాళ్ళకి, స్టేటస్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి ఏ వెరీ స్పెషల్ బిగ్ థ్యాంక్స్. అండ్ నేను ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది, ఎవరినైతే నేను షార్ట్ ఫిల్మ్ షూట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇన్వైట్ చేశాను ప్రతి ఒక్కరికి, వాళ్ళు జస్ట్ షూట్ చూద్దామని కాకుండా షూట్కి వచ్చి ప్రతి క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈవెన్ టెక్నికల్గా నాకు అక్కడ హెల్ప్ చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. సో షూట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ వెరీ బిగ్ థ్యాంక్స్. అండ్ ఎవరినైతే నేను ఇన్వైట్ చేస్తానని చెప్పి ఇన్వైట్ చేయలేకపోయాను, వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ. రేపు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, చూడండి, మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి అండ్ ఒక 10 మందికి షార్ట్ ఫిల్మ్ని షేర్ చేయండి అండ్ ఆ 10 మందిని ఇంకొక అట్లీస్ట్ 2-3 మెంబర్కి షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.